ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాయచంద్ర. ఈ వీడియోలో నేను మీకు కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజ్ గురించి వివరించబోతున్నానండి. ఇండిగా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రాజగురుస్వామి గారు 30 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి అండి. సో, ఆయన మనకు ఈ టూర్ ప్యాకేజ్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారానే ఇంతకుముందు నేను కాశీ, అయోధ్య వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర కూడా నేను వాళ్ళ ద్వారానే వెళ్ళడం జరిగింది. చాలా చక్కగా చూపిస్తారు యాత్రలన్నీ కూడా. ముఖ్యంగా ఈ కాశీ అనగానే చాలామంది పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు. సో, మీరు మీ పెద్దవాళ్ళని ఎలా పంపించాలనుకుంటే గనక వీళ్ళతో పంపించండి. వీళ్ళు చక్కగా తీసుకొస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ యాత్రలో ప్రధానంగా మనకు 3 పూటల వాటర్ బాటిల్ ఇస్తారండి. ఎందుకంటే మన ప్రాంతాలు మారుతూ ఉంటాం యాత్రలో. సో, వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మనం వాటర్ అటు ఇటు మారిందనుకోండి వెంటనే జ్వరం, రొంప ఇవన్నీ వచ్చేస్తుంటాయి మనకు. సో, ఇందులో ఈ యాత్రలో అటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా మనకు పైగా ఉదయాన్నే టిఫిన్ ఉంటుందండి. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. రాత్రికి మరలా టిఫిన్ ఉంటుంది. చక్కగా చేసి పెడతారు. 14 రోజులు యాత్ర అని ఉంటుందండి. ఇందులో ఏంటంటే మనకు కాశీలో 3 రోజులు ఉండేలాగా అంటే 3 రోజులు నిద్ర చేసేలాగా ఒక టూర్ ప్లాన్ ఉందండి. అదేవిధంగా కావాలంటే 9 రోజులు ఉండేలాగా ఒక టూర్ ప్లాన్ ఉంది. మీకు ఏది కావాలో వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. వాళ్ళు దానికి తగ్గట్టుగా మీకు ప్లాన్ చెప్తారు. ఈ టూర్ అనేది మనకు ఏసీ బస్సులో ఉండబోతుందండి. ఏసీ స్లీపర్ ఉందండి. చక్కగా మీరు పడుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి రావచ్చు. లేదంటే నేను కూర్చోగలుగుతున్నానంటే సిట్టింగ్ కావాలంటే సిట్టింగ్ ఉంది. సో, అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయన్నమాట. సో, మీరు ఒకసారి ఇండిగా ట్రావెల్స్ రాజు గారికి ఒకసారి ఫోన్ చేస్తే గనక మీకు ఏ ప్యాకేజ్ కలితే ఆ ప్యాకేజ్ మీకు సెట్ చేస్తారు. జూలై 10వ తేదీన ఈ యాత్ర అనేది ఉండబోతుందండి. సో, ఇందులో మనకు ఏమేమి చూపిస్తారు అంటే గనక ఈ యాత్ర అనేది ముందుగా మనకు ప్రధానంగా అన్నవరం నుంచి ప్రారంభమవుతుందండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలతో ఈ యాత్ర అనేది ప్రారంభమవుతుంది. దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు చాలామంది వ్రతం చేయించుకుంటారు కదండీ! వ్రతం చేయించుకోవడం కూడా అవకాశం ఇస్తారు. సో, అన్నవరం తర్వాత మనకు సింహాచలం వెళ్తాం మనం. అక్కడి నుంచి అరసవల్లి చూస్తాము. శ్రీకూర్మం వెళ్తాము. తర్వాత మనకు ఇంకా పైకి భువనేశ్వర్, ధవళగిరి, పూరి చాలామంది పూరి జగన్నాథ స్వామి వారి దర్శనం చేసుకుందామనుకుంటారు కదా! ఈ యాత్రతో ఆ కోరిక కూడా తీరుతుంది మీకు. పూరి, కోణార్క్, సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఆ 2 చూస్తారు మీరు. ఆ తర్వాత మనకు సాక్షి గోపాలం. ఇంకా పైకి వెళ్తే గనక మనం గయా, గయలోనే మనకు పిండ ప్రదానాలు చేస్తారు కదండీ! గయా, బుద్ధగయ, బుద్ధుడు మనకి బుద్ధుడు తపస్సు చేసిన ప్లేస్ అనమాట అండి. బోధి వృక్షం దగ్గర జ్ఞానోదయం అంటాం కదా! చాలా పెద్ద టెంపుల్ ఉంది అది. మీరు చూడాలి. మేము వెళ్ళినప్పుడు చూసాము. చాలా బావుంటుంది. గయా, బుద్ధగయ తర్వాత మనకు అక్కడి నుంచి ప్రయాగ, అలహాబాద్, త్రివేణి సంగమం ఇవన్నీ మీకు చూడొచ్చండి. అక్కడి నుంచి మనం కాశీ వెళ్తాము. అవి చూసుకున్న తర్వాత మనకు అయోధ్య చూసుకొని, నైమిసారణ్యం కూడా చూసుకొని అప్పుడు మనం కాశీ వెళ్తాం. సో, కాశీలో చక్కగా 3 రోజుల పాటు ఉండొచ్చండి. సో, కాశీలో 3 రోజులు ఉన్నామంటే గనక మొత్తం అన్నీ చక్కగా చూసి రావడానికి టైం ఉంటుందనమాట. అంటే వీళ్ళు చూపించేవి కాకుండా మనకి బస్సులో ఉన్నవాళ్ళు చెప్తుంటారు కదండీ! ఆ టెంపుల్ బావుంటుందంటండి, ఇలా ఆ టెంపుల్ కూడా వెళ్ళాలంటండి అని. సో, అవి కూడా మీరు చక్కగా చూసి రావడానికి టైం ఉంటుంది మీకు. ముఖ్యంగా మనకు కాశీ వెళ్ళినప్పుడు ఏమేమి చూపిస్తారంటే గనక స్వామివారి టెంపుల్ కవర్ అవుతుందండి. విశాలాక్షి అమ్మవారి ఆలయం చూస్తాం మనం. అన్నపూర్ణ దేవాలయము, అన్నపూర్ణ దేవి సత్రంలో భోజనం చేస్తాము. వీటితో పాటు మనకి హారతి, గంగా హారతి చూస్తాము. గంగా నదిలో స్నానం ఉంటుంది. మణికర్ణిక ఘాట్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. తర్వాత మనకు లోకల్ టూర్ల కింద మనకు ఆటో బేరమాడి చెప్తారన్నమాట. సో, ఆ లోకల్‌లో మనం గౌలమ్మ గుడి కానీ, అదేవిధంగా కాలభైరవ స్వామివారి గుడి కానీ ఇవన్నీ చూస్తాం మనం. ఇంకా మీకు తెలిసినవి ఉంటే గనక మీరు చక్కగా మాట్లాడతారు వాళ్ళు. ఈ బస్సులో వెళ్తాం కాబట్టి మనకేమవుతుందంటే కొన్ని చోట్ల ఆ టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఇంకా ఆటోలే మనం చూసుకోవాల్సి ఉంటుందనమాట. ఆటో ఛార్జీలనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఆహ్, ఇంకా అయోధ్య అయితే చాలా బాగా చూపిస్తారు. సో, అయోధ్యలో మీరు ఒక రోజంతా ఇంచుమించుగా ఉన్నట్టుగా ఉంటుందండి. సాయంత్రం మార్నింగ్ మేము వెళ్ళినప్పుడైతే గనక 4 ఆ టైంకి వెళ్ళాం మనం అయోధ్య. అయోధ్య వెళ్ళిన తర్వాత ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళి సరయూ నదిలో స్నానం చేసి, తర్వాత లోకల్ ఆలయం చూసుకొని స్వామివారి టెంపుల్ దర్శనం చేసుకొని అప్పుడు వచ్చామనమాటండి. సో, యాత్ర అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో, పెద్దవాళ్ళు ఎందుకంటే ఎక్కువ దూరం నడవలేమమ్మానో, లేదంటే కొండలెక్కలేమమ్మా అంటుంటారు కదా! సో, ఇందులో పెద్దగా మీకు నడిచేవలసిన దూరాలు గానీ, కొండలెక్కే పని గానీ ఉండదండి. రెండోది ఈ కాశీ, గయా, ప్రయాగ ఈ 3 చోట్ల వెళ్ళినోళ్ళందరూ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు గదండీ! సో, చక్కటి తెలుగు పంతులు వీళ్ళు మాట్లాడతారు. సో, చక్కగా పూజలైతే జరుగుతాయి. మేము గయ వెళ్ళినప్పుడైతే గనక
చాలా బాగా చేస్తారన్నమాట పూజ అక్కడ. సో, ఈ పూజలు ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మనం మంచి వాళ్ళతోటి వచ్చాం, పూజ జరిగిందండి అని. నైంసారణ్యంలో చాలామంది తెలిసిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకుంటారండి. అసలు వ్రతాలనేవి అక్కడే పుట్టాయన్నమాట నైంసారణ్యంలో. సో, కావాలంటే మీరు అక్కడ కూడా మీరు వ్రతం చేయించుకోవచ్చు. వీళ్ళు మాట్లాడి పెడతారు. సో, యాత్ర అనేది చాలా బాగా జరుగుతుంది. ఇందులో మనం ఎక్స్‌ట్రా ఖర్చులు ఏమవుతాయంటే గనక, రూమ్ చార్జెస్ అనేవి మనమే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అండి. సో, ఈ రూమ్ చార్జ్‌లు ఎక్కడుంటామంటే మనం 3 రోజులు కాశీలో ఉంటాము. మధ్యలో ఎక్కడన్నా సరే ఒక రోజు ఉండగలిగితే గనక అక్కడ ఒక రూమ్ మాక్సిమం 4 రోజులకి మీరు అకామిడేషన్ భరించవలసి ఉంటుంది. ఇందులో ఎందుకు వీళ్ళు కలిపేసి ప్యాకేజింగ్ చేయలేదని నేనే అడిగాను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. తర్వాత నాకే అర్థమైందనమాట. ఈ బస్సులో పరిచయం అవుతారు గదండీ! సో, వాళ్ళిద్దరు ముగ్గురు ఏకమయ్యి మేము ముగ్గురం రూమ్ తీసేసుకుంటామండి. లేదంటే మా డార్మెట్‌లో చూపించండి అని ఇలా విడివిడిగా ఉంటారనమాట. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మా ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇవ్వండమ్మా అని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో, కాబట్టి సాధారణంగా ఎంత అవుతాయంటే గనక మనకు మీరు 800 నుంచి 1000, 1500 ఈ రేట్‌లో అనేది ఉంటాయండి. సో, ఒక 1500 రూమ్ ఉంటే గనక ముగ్గురు షేర్ చేసుకుంటే రూ. 500 అవుతుంది మీకు. సో, ఎక్స్‌ట్రాగా రూమ్స్‌కి ఒక 2000 అనేది మీరు ఎక్స్‌ట్రా వేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆటో ఛార్జీలు కూడా మనకు ఒక రూ. 1000 వేసుకోండి. చక్కగా మనకి ఎక్స్‌ట్రాగా ఒక రూ. 3000 అంటే మీకు ఈ ఖర్చులన్నీ అవుతాయి. సో, పూజలు మీరు ఏం చేయించుకుంటారనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీరు గైలో గానీ, లేదంటే మిగిలిన చోట పిండ ప్రదానం పెట్టేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు ఒక కాగితం మీద మొత్తం లిస్ట్ అంతా రాసుకోండి. ఆహ్, అదే వాళ్ళ తండ్రి పేరు, తాత పేరు, వాళ్ళ ముత్తాత పేరు, అదేవిధంగా ఇటువైపు అత్తయ్య గారు, వాళ్ళ అత్తయ్య గారు, ఆ తర్వాత అత్తయ్య గారు ఇలా ఎవరున్నారో వీళ్ళందరి పేర్లు రాసుకోండి. గైలో వెళ్ళినప్పుడైతే గనక పిండ ప్రదానం పెట్టినప్పుడు నిజానికి మీరు చక్కగా చేస్తూ ఉంటే కనుక పూజ కళ్ళ నీళ్ళొస్తాయండి. ఎందుకంటే, అక్కడ ఓన్లీ తండ్రికో, తాతకో లేదంటే వీళ్ళకే పెట్టరండి. మీ స్నేహితులు ఎవరైనా చనిపోయినా, మీ గురువులెవరు చనిపోయినా, చివరికి మీ ఇంట్లో ఒక కుక్కను పెంచుకున్న కుక్క చనిపోయినా, మొత్తం అందరికి చేత అందరికీ పిండ ప్రదానాలు పెట్టిస్తారండి అక్కడ. నిజంగా వాళ్ళందరూ గుర్తుకొస్తే గనక తెలియకుండానే కళ్ళ నీళ్ళొస్తాయి మనకి. సో, పిండ ప్రదానాలు చాలా చేస్తారు గైలో. అక్కడే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. మిగిలిన చోట తక్కువ రేట్ ఉంటాయండి. సుమారుగా అక్కడ ఒక 1500, 2000 మధ్యలో అన తీసుకుంటారనమాట. ఇది నేను మళ్ళీ మన ట్రావెల్ ప్యాకేజ్ గురించి చెప్పకుండా ఈ ట్రావెల్ గైడ్ చేసేస్తున్నాను నేను. ఒకసారి మీరు రాజగురు స్వామి గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు నంబర్ నేను డిస్‌ప్లే చేస్తున్నాను కాబట్టి, ఒకసారి మీరు ఫోన్ చేస్తే మీకు ఇతర వివరాలు మీకేమేమి కావాలో చెప్తే గనుక దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ ఇస్తారు. ఓం నమో వెంకటేశాయ.